ఏండ్లని ఉండాలా అని మా బాధ. వాళ్ళు వచ్చి చెప్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఏ రకంగా మాకు ఈ సంక్రాంతి లోపల ఏదో వాళ్ళు గట్టిగా అనేది ఒకటి మాట చెప్తే మాకు ఆనందం. లేకపోతే మేము ఒక 40 సంవత్సరాల నుండి 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది వచ్చి నిలబడి. నీళ్ళు పైన నీళ్ళు గారుతుంటే మేము ఎట్లా ఉన్నాం మాకే తెలుస్తుంది నాయన. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓట్ల వరకు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు. మా బాధలు మేము పడుతున్నాం, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడైతే చలి అయితే ఎంతగానో చలి ఉంది. ఏ రకంగా వండుకోవాలి? ఇంట్లో మొత్తం రేకుల్లో అంటే గాలి వస్తుంది. ఎట్లు వండుకోవాలా? పిల్లలు తలలు మేమైతే ఎట్లా వండుకుంటాంలే. పిల్లలు ఎట్లా వండుకుంటారు? ఎలుకలు వస్తాయి, అన్నీ వస్తాయి, పురుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎట్లా చెవుల్లో పోతాయి పిల్లలకి. మేమైతే పోతే పోతాంలే. పిల్లలు ఏ రకంగా ఉంటారు? ఏమైనా అయితే పిల్లలకి మేము ఆ పిల్లల వల్లే బాధపడుతున్నాం. ఇంకా ఆ పిల్లలకి ఏమైనా అయితే ఇంక మేమేంటికి బతికేది? వాళ్ళైతే ఏం నిర్ణయాలు తీసుకోరు, ఊరికే చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. మాకేదో ఒకటి సంక్రాంతి లోపు చేయని చెప్తున్నారు పిల్లలు కానీ మా పిల్లలు కానీ. చెప్తుంటే మేము అదే మాట్లాడుతున్నాం. మాకు ఎంత మాట్లాడినా వాళ్ళు సమాధానం ఇస్తాం చేస్తాం అని అంటున్నారు కానీ చేయరు వాళ్ళు. ఇదేనైనా మాకు ఇంకేం చెప్తామన్నా? ఇక ఇంత ఉన్నారు మా పిల్లలు. ఈ పిల్లకు 3 పిల్లలు, ఆ పిల్లలు కూడా పెళ్లికి వచ్చిండ్రు. ఈ పిల్లకి 2 పిల్లలు. వీడైతే గింత ఉన్నాడు చూడు, చిన్నగా ఉన్నాడు. ఇండ్లు ఇస్తామని వాడిని కూడా ఇప్పుడు పెళ్లి చేయాలి. సంబంధం మాట్లాడినాం నిన్నమన్నా. మరి ఇవాళకి ఇండ్లు లేవు. కేసు గారు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండు. ఈయన వచ్చి కూడా 3-4 ఏళ్ళు అవుతుంది. ఇంకా 2 ఏళ్ళు అయితే దిగిపోతాడు రేవంత్ రెడ్డి కూడా. ఇస్తలేరు మాకు, అక్కడ దోచేస్తుండ్రు గుడిసెలోళ్ళని. ఓట్లు వేయించుకున్నప్పుడు మేము కట్టిస్తామంటారు. ఓట్లు పడ్డాక గెనుపు దాటని గంటలు పెట్టిస్తామంటారు. మమ్మల్ని దిక్కు పలకరియని కూడా పలకరియరు. ఓటప్పుడు అయితే రాండి అని ఓటు వేయించుకుంటారు. మేము కట్టిస్తాం, ఓట్లు వేసేటప్పుడే కట్టిస్తామంటారు. ఓట్లు వేసినాక కథ మళ్ళీ వీళ్ళు ఏంటోళ్ళు కూడా పలకరియరు మమ్మల్ని. మస్తు సార్లు పోయినాం, పోతే మమ్మల్ని దోషిస్తారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఆడికి సీఎం ఆఫీస్కి పోయినాము, ఏడికి పోయినా ఉత్తదే మాది. మస్తు పోయినాం, ఈ మధ్యలో కూడా మస్తు పోయినాం. ఇస్తామన్నారు ఇందిరామిల్లు. ఇప్పుడు ఫోటోలు కూడా దింపుకోపోయినారు చాలా సార్లు. ఇంక్రివేట్ చేసుకోపోయినారు, ఫోటోలు దింపుకోపోయినారు, అన్ని దింపుకోపోయినారు. ఏది లేదు. వీడు చిన్నగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి మీటింగ్ పోయినాం. మొత్తం పైరింజంతో నీళ్లు కొట్టి ఇక్కడ దొబ్బిండ్రు మమ్మల్ని. చిన్నగా ఉన్నాడు వీడు, సన్నవిల్లగాడు. వాని దాంట్లో ఫోటో ఉంచుడు అన్నీ దింపినాము. చిన్నగా ఉన్నాడు వాడు. లేదు, ఇప్పుడు 25 సంవత్సరాలు ఇక్కడ ఉండవాటి. నువ్వు చూడరాదు వీడు అంత అయ్యిండంటే వీనికి ఇప్పుడు 23 ఏళ్ళు ఉండవి. ఈ పిల్లకు 3 పిల్లలు, ఈ పిల్లకి 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా ఇంత ఉన్నారు. మరి ఇంకా ఇవాళకి ఇండ్లు లేవు. అప్పుడు ఈడ ఫోటో దింపిండి గుడిసె ముందలనే. ఇంకా అంతే అన్న, ఎవడు మా బతుకుదేరుడు. సమస్య ఏం లేనాయన, ఇదే సమస్య మాకు. సమస్య మాకు ఇల్లు కావాలి, బెడ్రూమ్ కావాలి. మంచిగా మా పిల్లలకు మేము మంచిగా ఆనందంగా మంచిగా ఆ రేవంత్ రెడ్డి అన్న ఏదైనా ఒకటి న్యాయం చేస్తే మాకు ఆయనకు మళ్ళీ న్యాయం చేస్తాం. అంతేగాని ఏది లేదు. చూస్తూనే ఉండరు కదా నాయన. ఇంట్లో ఎందుకుంటాం? బెడ్రూమ్ ఇస్తే ఇంట్లో ఎందుకుంటాం చెప్పు? ఈ గుడిసెల్లో ఎందుకుంటాం? 40 ఏళ్ళ నుండి ఇంట్లో వచ్చి ఉండి ఇంట్లో ఎందుకుంటాం? లేదు లేదు, అవకాశం ఎంత మందినైనా తీసుకురా. పోలీసు వాళ్ళు 100 మందిని తీసుకురా. ఈ నుండి మేము పక్కకి కొత్త వాళ్ళు వచ్చే రాలే. ఇంకెవరినన్నా లీడర్లు అడుగు, ఇంకా చుట్టుముట్టు ఏరియాలో మొత్తం అడుగు. మళ్ళీ ఈ నుండి ఇచ్చిన వాళ్ళ కానుంటే పక్కకు పోలే. మేము ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో గుద్దుకుంటా తనుకుంటా ఇంట్లోనే ఉన్నాం. కానీ వేరే దిక్కు అయితే పోవాలి. 40 ఏళ్ళ 40 ఏళ్ళ 70 ఉన్నాయి, 75 ఉంటాయి. ఇంట్లో ఒకటే ఉన్నాయా? ఒకటే ఉంది. కరెంట్ ఉంది. ఇక చుట్టుముట్టు గోడలు కూడా లేవు. నీళ్లు కారుతుంటే ఇట్లా గిన్నెలు పట్టుకొని ఉంటాం, బకెట్లు పట్టుకోవడం. ఆనకాలం గారినా కానీ డబ్బాలు రేకులు తల్లెలో పట్టుకొని పండుకుంటాం. చాలా ఏం చేస్తాం మరి? ఇంకా పరిస్థితి ఏం చేస్తాం? పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం? చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళకి ఒక కవరో ఏదో కప్పుతాం, మేము అట్లే వండుకుంటాం. అంతే, మరి ఏం చేస్తాం? మేము ఇయ్యాలి, ఇస్తాం అంటారు, ఇస్తలేరు.
ఎవరినాయ ఈ బస్సులు ఉండేటోళ్ళంతా అడవిని పోతాం, లేవర్ అడవిని పోతాం, లేవర్ అడవిని పోయి పని చేస్తాం. పనులు కూడా దొక్కుతలేవు. బీఆర్ఎఫ్ కూడా మొత్తం ఇక్కడ ఎగబడి మాకు పనులు కూడా దొక్కుతలేవు. నాయన మీకు నమస్కారం. పనులు కూడా దొక్కుతా. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. పని కూడా దొక్కుతలేవు. మీకు నమస్కారం. ఇంకా పనులు ఎక్కడ రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, పనులు లేవు ఏం లేవు. ఎందుకు డెవలప్మెంట్ బాగానే అవుతుందేమో కదా. కాదులే, మాకైతే చేయలే. ఎవరికి చేసిండ కానీ మాకైతే చేయలే. ఆయన రాష్ట్రం ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి చేసుకున్నాం, మాకైతే చేయలే. ఇప్పుడు ఏం కావాలంటారు మీరు? మాకు కావాలి, ఇండ్లు కావాలి, ఇల్లు కావాలి. ఇండ్లు కావాలి. మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఇండ్లు ఉన్నాయి కదా, ఈ రూమ్లే చిన్న చిన్న ఉన్నాయి, బాత్రూమ్లు ఇవన్నీ ఎట్లా మరి? బాత్రూమ్ ఆ కొన నుండి పెట్టుకొని ఈ కొన దగ్గర అక్కడ లోపలికి వచ్చిన వాళ్ళంటే రోడ్డు మీదకే రావాలి. బాత్రూమ్కు మొత్తం రోడ్డు మీదకే రావాలి. లైన్ కట్టాలి ఆ నుండి దగ్గర. మరి ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది ఏం చేస్తాం మరి. కొంతమంది ఆ సర్కార్ డాకా అందులకు ఆడ సుందరేపర్ కాడ అందులో పెట్టిండ్రు, అక్కడ పోతారు. మొగోళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. ఇంకా ఇబ్బంది చూసి ఏం చేస్తాం మరి. ఆయన అట్లా చేసిపోయిండు. ఎవరు చూసినా న్యాయం చేస్తలేరు మాకు. ఓట్లు వేస్తారు, ఓట్లు వేస్తూనే ఉన్నాం. పనులు అయితే వేస్తలేరు. ఓ మస్తు ఆడ గడ్డ మీద చూసిండు కానీ ఏది చేస్తలేడు మాకు. చాలా ధన్యవాదాలు. ఈ చెప్పి విసుకొచ్చేసిందన్న. చాలా రోజు వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అసలు చాలా మేమైతే 5 మంది ఉంటాం ఇంట్లోనే. పనుకోవడానికి ఇబ్బంది, అన్ని ఎలుకలు కొరుకుతాయి, అన్నీ కొరుకుతున్నాయి. పిల్లలకైతే 2-3 సార్లు కొరికిన ఇన్ఫెక్షన్ కూడా అయింది. కాకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పి విసుకొచ్చేసింది. మేమే ఇంక పక్క జరుగుతున్నాం. మాట్లాడాలన్నా కూడా మాకు వస్తలేదు అసలు. ఏమని సమాధానం, ఒక్కరు సమాధానం చెప్పాలి కదా. ఏమన్నా ఒకటి అవును ఇస్తున్నాము లేదని అందరికీ ఇచ్చేసినారన్న. ఉన్నోళ్ళకే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నోళ్ళకే డబుల్ ఇచ్చినారు. మాకు అసలు ఏమి లేదు. మా ప్రూఫ్లు కొట్టినారనుక మాకు ఏమన్నా ఆధార్ వస్తుంది కదా ముందుకి. మాకుంది ఏమన్నా ప్లాంట్ అయినా ఏదైనా ఉందని వస్తుంది కదా. అట్లా ఇన్కమ్ అయినా ఇవ్వాలి కదా. అవన్నీ ఏం చేస్తలేరు అసలు. వస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు పోతున్నారు. ఇట్లా ఈగని తీసేసినట్లు తీసేస్తున్నారు. మాకైతే ఏం పట్టించుకుంటా లేరు. వచ్చినప్పుడు అయితే సరే అమ్మ వస్తాంలేమ్మా చేస్తాంలేమ్మా అంటారు కానీ ఎవరు రారు. ఇంకా మాకు చెప్పి విసుగు కూడా వచ్చేసింది సార్. అప్లికేషన్లు పెట్టి తిరిగి చాలా మాకు ఇబ్బంది అనిపించేసి ఇంకా డల్లుగొండ అయిపోయినాం. ఇప్పుడు జరగాల మళ్ళీ ఇప్పుడు ఏమని జరిగితే ఇస్తలేరు కదా సార్. ఇస్తే మేము ఎందుకు బాధపడతాం చెప్పు. ఎందుకు పడతాం, ఎందుకు మిమ్మల్ని వేడుకుంటాం. కొత్త సమస్య అంటే మాకు ఇల్లు కావాలి సార్, అంతే, ఏమి లేదు. అన్ని పక్కన వాళ్ళకి ఇచ్చినారు, మాకు కూడా ఇవ్వాలి కదా సార్. మేము 75 గుడిసెండ్లు ఉంటాం సార్. 75 మంది ఉంటాం. అన్ని మళ్ళీ మాకు పిల్లలు మేమే 5 మంది ఇంట్లో. మా ఇల్లు చిన్న ఇల్లు ఒక రకంగా. ఒక రూమ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది సార్. అయినా కానీ ఇంకా సరిపోదని ఇంకా అట్లా సర్ర పెట్టుకోలేం. మేము కట్టుకోలేం కదా, కిరాయిలు కూడా కట్టుకోలేం కదా సార్. ఒకటే ఉంది సార్, అది కూడా ఇంకా 2 ఉన్నాయి అంతే. ఇంకా ఒకరు వచ్చిన తర్వాత ఒకరు పోవాలి. మొత్తం అందరికి గుడిసెలు మొత్తానికి సార్ 2 ఉన్నాయి. ఈ బస్సులో 75 గుడిసెలు సార్. అంత 75 మందికి 2 బాత్రూమ్. మీరే ఆలోచించాలి సార్. ఇంకా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చూస్తున్నారు కదా సార్, మీ కందుల తోట కూడా ఇంకా అది అంతే సార్. ఇంకా వస్తారు పోతారు కాకపోతే ఎవరు పట్టించుకునే అట్లుంటే మేము ఎందుకు ఉంటాం సార్ ఇక్కడ. పక్కన వాళ్ళకి వచ్చినప్పుడే మాకు గుడిచి ఉంటే బాగుంటుండే కానీ వాళ్ళు చేసుకున్నారు, మాకు ఇలే. ఏమో మళ్ళీ మేము ఏం చేసినామేమో ప్రభుత్వానికి అర్థమవుతుంది. అన్నీ ఉన్నాయి సార్. ఓట్లు ఎందుకు లేదు సార్. ఓటు ఉన్నది, ఆధార్ కార్డు ఉంది, మొత్తం ఆల్రౌండ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు అసలు రారు. ఇంకా ఓటప్పుడైతే వస్తారు. ఓటప్పుడైతే ఇంకా ఓటు 20 రోజులు ఉందనగా వస్తూనే ఉంటారు. 10 వార్లు తిరుగుతూనే ఉంటారు. ఇప్పిస్తామంటారు కానీ రాలేదు. ఇంక అప్పుడే కొంచెంసేపే సార్, ఇంకేం చెప్పరు. ఇంకా మాకు కూడా విసుకొచ్చేసింది సార్. ఇంక మమ్మల్ని తీసుకోపోతే మీకు కూడా పుణ్యం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్.